అబ్బో! నమస్తే అండి. 180 మంది బాలికలు, 350 అశ్లీల వీడియోలు. ఏందిరా బాబు ఇది? ఇన్ని వాడు మనిషా? లేకపోతే గొడ్డా? నమస్తే అండి. నా పేరు ఈశ్వరోపాచారి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అసలు ఆ విషయం గాని ఇంటే మీరు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. విషయం ఏంటంటే అసలు మనం మనుషుల మధ్య ఉంటున్నామా? లేక రాక్షసుల మధ్య ఉంటున్నామా? అనే అనుమానం కూడా రాక మానదురా బాబు. మహారాష్ట్రలోనే 19 ఏళ్ల కుర్రోడు. మరి వాడు చేసిన పని చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయిద్దిరా బాబు. 19 ఏళ్ల కుర్రోడు దేశాన్ని మొత్తం షాకులో పడేశాడు. షాకు మామూలు విషయం కాదు. 180 మంది ఆడపిల్లలు, నిజంగా 180 మంది ఆడపిల్లలు, స్కూల్ కాలేజీ విద్యార్థినులు ప్రేమ పేరుతో మరి వాడు లొంగబరుచుకొని వారి జీవితాలను నాశనం చేసిన ఒక కిరాతకుడి ఉదంతం ఇది. ఏం మనిషిరా వాడు. 350 అశ్లీల వీడియోలు వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటో, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనే ఆలోచన కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కలగకుండా చేశాడు. మరి అలాంటి నీచుడు, నికృష్టుడాడు. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడ ప్రాంతంలో ఆయాన్ అహ్మద్ తన్వీర్ అనే 19 ఏళ్ల కుర్రోడు. మరి వీడికి చదువు మీద శ్రద్ధ లేదు, కానీ అమ్మాయిలంటే పరమ పిచ్చి, పరమ బ్రోకర్గాడు వీడు. అమ్మాయిలను ఎలా పడేయాలో వాడికి పెట్టిన విద్య. లోపరుచుకుండేవాడు. మరి అమ్మాయిలను పడేయటంలో పిహెచ్డి చేసిన మగోడాడు. మరి స్కూళ్ళు కాలేజీల దగ్గరే తిరుగుతుంటాడు. అప్పుల్ని కొంతవరకు జిఎస్టీ ద్వారా, అంటే 15 నుంచి 20% జిఎస్టీ ద్వారా టార్గెట్. మరి ఇతర పన్నులు వాళ్ళని ఎలా ఇతర పన్నుల ద్వారా చెల్లిస్తున్నారు చేస్తాడు. మరి ఇది ఒక అయితే ముందుగా వాడు అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తాడంటే చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు అమ్మాయిలు. ఫస్ట్ టైం అలా మాట్లాడి దగ్గర అయ్యేవాడు. వాళ్ళను ప్రేమగా చూసుకున్నట్లు నమ్మించి మోసం చేసేవాడు. మెల్లగా వారిని నిర్మానుష్య ప్రాంతాలకు లేదా గదులలో తీసుకెళ్లేవాడు. అక్కడ వారిపై లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ దృశ్యాలను రహస్యంగా సెల్ ఫోన్లో వీడియోలు తీసేవాడు. అక్కడితో ఆగడు వాడు. అలాంటి నీచుడోడు. వీడి రాక్షసత్వం ఆగలేదు. ఎందుకంటే ఆ వీడియోలను మళ్ళీ ఆ అమ్మాయిలకే చూపించేవాడు. ఎంత నీచుడో చూడండి. మరి నా దగ్గర నీ వీడియో ఉంది, నేను చెప్పినట్లు వినకపోతే ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తాడు. మైండ్ పోతుందిరా బాబు. అయితే వీడు ఒక్కడే కాదు, వీడి వెనుక కూడా మరొకరున్నారు. ఉజేర్ ఖాన్ అని, ఇక్బల్ ఖాన్, మరికొందరు కేటుగాళ్ళు కూడా వీరి వెనక ట్రాప్లో ఉన్నారు. మరి వీరంతా కలిసి ఆ వీడియోలను డార్క్ వెబ్సైట్లో పెట్టి సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేసేవారు. మరి దాదాపు 350 వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయంటే అసలు ఏంటి మామూలు విషయమేనది. మరి ఇప్పటి వరకు 100 వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. మిత్రులారా, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. 19 ఏళ్ల కుర్రోడు ఇంతమందిని ఎలా మోసం చేయగలిగాడు? మొన్నటి వరకు ఒక రిటైర్డ్ నేవీ అధికారి 56 మంది మహిళలను ఇలాగే మోసం చేస్తే, ఇప్పుడు ఈ కుర్రోడు మరో అడుగు ముందుకేసి ఏకంగా 180 మందిని టార్గెట్ చేశాడంటే ఇది ఒక వ్యక్తి నేరం కాదు, ఒక సామాజిక లోపం. సమాజం ఎటుపోతుంది? ముఖ్యంగా మిత్రులారా, మన ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఇలాంటి కేటుగాళ్ళు గాలమేసి లాగుతుంటారు. తస్మత్ జాగ్రత్త. తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యతలు తీసుకున్నా సరే, ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న సున్నితమైన ఈ మనసులో పిల్లలను బయటకు వ్యక్తులు చెప్పే మాయ మాటలు నిజమని నమ్మేస్తున్నారు. మళ్ళీ తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండకపోతే, ఇంట్లో సరైన స్వేచ్ఛ ఇవ్వకపోతే మనసులో మాటలు బయట వ్యక్తులతో పంచుకుంటారు. అదేవిధంగా అక్కడే ఇలాంటి ఆయాన్ అహ్మద్ లాంటి కీచకులు, నరమాంస భక్షకులు మరి కాచుకొని ఉంటారు. మీ పిల్లల ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా సరే ప్లీజ్ దయచేసి గమనించండి.
ఎక్కువ శాతం 99% వాళ్ళకి ఫోన్లను అవాయిడ్ చేయండి. లేదు ఒకవేళ ఇస్తే ఆ ఫోన్లను దయచేసి చెక్ చేసుకోండి. అనుమానం తండ్రి, అనుమానం అమ్మ అన్నా సరే మన బాధ్యత మనకుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అనే ప్రశ్న అయితే మీకు రానివ్వండి. ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఒక కన్నేసి ఉంచండి. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ముందు జాగ్రత్తగా ఉండాల్సింది తప్పదు. ఇలాంటి నీచులు అక్కడే కాదు, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క గొందిలో, ప్రతి ఒక్క ఇంటి పక్కన కూడా ఇలాంటి నీచులు ఉంటారు. తస్మత్ జాగ్రత్త. కనిపెట్టలేము, మన వాళ్ళనే జాగ్రత్త పరుచుకోవాలి. దయచేసి తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఆ నిందితులు జైల్లో ఉన్నారు. సరే ఉన్నా ఏం ఉపయోగం? అమ్మాయిల జీవితం నాశనమైంది. ప్రభుత్వం ఒక సీట్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతుంది. బాధితులు ఇంకా ఏమన్నా మసద్ లాంటి ఇంకా ఏమన్నా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయా అనేది కూడా హెచ్చరిస్తున్నారు. బాధితుల వివరాలు కూడా రాబడుతున్నారు. పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుంది, కానీ దానితో పాటు ఇలాంటి నేరాలు కూడా పెరుగుతున్నాయి. తస్మత్ జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఇందాక చెప్పినట్టే ఎక్కడో ఉండరు, ఎక్కడో జరిగింది అనుకోకూడదు. మన ఇంటి పక్కనే ఉంటుంటాయి అలాంటప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. మరి ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోకి ఏమాత్రం మీరు కొంచెమన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ విశ్వరూపచారి. ధన్యవాదాలు.